నమస్తే అండి. నమస్తే అండి. హ్యాపీ ఉగాది. విష్ ద సేమ్. హ్యాపీ. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వచ్చినారా గుడికి? రెగ్యులర్గా వస్తాను. రెగ్యులర్గా వస్తాను. ఓకే. క్రౌడ్ ఎట్లుంది లోపల? ఫుల్గా ఉన్నారు. ఓకే. ఉగాది ప్రత్యేకత ఏంటి? ఎందుకు జరుపుకుంటారు ఉగాది? చెప్పండి మీరు ఇంకా. చెప్పండి. సరే, ఎందుకు జరుపుకుంటా తెలియదు కానీ పచ్చడి ఉగాది ప్రత్యేకం అని చెప్తారు. ఓకే. అది భక్షాలు చేసుకుంటారు. చేసుకున్నారా భక్షాలు పచ్చడి? ఎట్లా చేస్తారు చెప్పండి, మాకు రెసిపీ చెప్తారా? ఎట్లా చేస్తారు పచ్చడి? ఎట్లా చేస్తారు తెలిసే ఉండాలా. పులుపు, వేప పువ్వు, చింతపండు, అంతే. బెల్లం, బెల్లం, పులుపు, కారం, ఉప్పు, మామిడికాయ ముక్కలు, కొబ్బరి, పుట్నాలు. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. ఉగాది శుభాకాంక్షలు మీకు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వచ్చినారా టిటిడి టెంపుల్? ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బాదంపేట నుంచి వచ్చాము, అంటే బాలాపూర్ దగ్గర నుండి. బడంగ్పేట? బాలాపూర్. ఓకే, బాలాపూర్. ఓకే. ఎన్ని గంటలకు వచ్చిర్రు పొద్దున? మేము 11 కల్లా బయలుదేరాం అనుకుంటా. 1 అయిపోయింది ఇక్కడికి వచ్చేవాళ్ళకి. అవును. ఓకే. ఎలా ఉండు పైన దేవుడు? చాలా బాగుంది. తిరుపతిలో చూసినట్టే ఉంది కదా? సేమ్ అలాగే ఉంది, బాగుంది. ఓకే. ఓకే. ఉగాది ఎందుకు చేసుకుంటారు? ఉగాది ఎందుకు చేసుకుంటారంటే ఉగాది పచ్చడి కోసం అయితే కాదు, షడ్ రుచులు అని చెప్పి భక్షాల కోసమా? అన్నిటి కోసం చేసుకుంటాం కదా. ఓకే. ఆల్మోస్ట్ అన్నిటికి. ఓకే. ఏం వేస్తారు? పచ్చడి ప్రిపరేషన్ ఏంటి? మామిడికాయ, పులుపు, చేదు, చెడు రుచులన్నీ కలిసి వేస్తాం. అవును. ఓకే. చేస్తారా మరి? చేసామండి మేము. ఓకే. ఇంకా భక్షాలు చేస్తారా? లేదు, ఇంకా ఇంటికి వెళ్తే చెయ్యాలి. అవును. ఓకే. థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చినారు టెంపుల్కి? మార్నింగ్ వచ్చామండి. మార్నింగ్. ఓకే. ఫస్ట్ టైం వస్తున్నారా? లేదండి, ఇది థర్డ్ టైం అండి. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్, జీడ్ మెటల్. ఓకే, ఫైన్. సో ఉగాది జరుపుకుంటారా? జరుపుకుంటామండి. ఓకే. ఎలా చేస్తారు? పచ్చడి చేసుకుంటారా? భక్షాలు చేసుకుంటారా? పచ్చడి చేసుకుంటామండి. మామిడికాయ, చింతాకు, బెల్లం, చక్కెర. ఓకే. సో భక్షాలు చేసుకున్నారా? చేసుకున్నామండి. ఓకే, ఫైన్. హాయ్, హౌ ఆర్ యూ? యా ఐఎమ్ డూయింగ్ వెల్. ఓకే. ఫస్ట్ టైం వచ్చినారా ఈ టెంపుల్కి? లేదు, నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను, బట్ ఈరోజు మాత్రం ఫస్ట్ మా వెంకటేశ్వర స్వామితోనే స్టార్ట్ చేశాను డే. సో అందరూ అంటే మకర రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు భయపడుతున్నారు ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతుందని చెప్పి. అట్లా ఏం లేదు, మంచి మంచి ఇన్వెస్ట్మెంట్లు అన్నీ చేస్తాం. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. ఇంకా రిజల్యూషన్లు ఇవి అవి అంటే అవి ఏం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఉన్నది చిన్న జర్నీ, వీ షుడ్ బి వెరీ హ్యాపీ. సో పక్కన వాళ్ళని బాధ పెట్టకపోతే అదే పెద్ద రెజల్యూషన్. వన్స్ అగైన్ విష్ హ్యాపీ ఉగాది. వావ్, వెరీ నైస్. సో ఏదున్నా ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ చెప్పే దాన్ని బట్టి అందరు భయపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ సో అదంతా పట్టించుకోకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో అని అంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఖర్చు పెడతాం, అవమానం అయ్యేది అవుతుంది, మంచి వచ్చేది మంచి వస్తుంది. సో ఏది ఉంది దేవుడు రాసింది అయితే కాదు, మనకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరినీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు ఉండాలి. పక్కన వాళ్ళని బాధ పెట్టకపోతే అదే చాలు మనకి, అంతేగా. మీకు కూడా హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారు రెజల్యూషన్స్? అంటే ప్రీవియస్ ఇయర్లో నేను ఇట్లుండే, నా లోపల నేను ఒక చేంజ్ అనేది తీసుకురావాలన్నట్టు అని, ఒక క్వాలిటీ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటారు చూడండి, అది ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? 6 ప్యాక్. ఓ ఓకే. ఫాలోయింగ్ ఫిట్నెస్ వచ్చేయాలి. యా, ఎగ్జాక్ట్లీ. ఓకే, నైస్. I hope everything will go well with you. Thank you so much. Thank you so Happy much. Ugadi again. మీకు కూడా థ్యాంక్ యూ సో Thank మచ్. you. మీరు పల్లవి టీవీ కాదు, ఇంకా పెద్ద ఛానల్లో చేయాలని. Thank you so much. Thank you. Happy Ugadi. నమస్తే అండి. నమస్తే అండి. ఉగాది శుభాకాంక్షలు మీకు. థ్యాంక్స్ అండి, సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు వచ్చినారు టెంపుల్కి? వచ్చా ఒక 2 hours అవుతుంది. 2 hours. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. బంజారా హిల్స్. ఓకే. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి, బాగుంటుంది అందుకే వస్తాం. ఓకే. తిన్నారా భక్షలు? ప్రసాదం ఇచ్చారండి, క్యూ లైన్ ఎక్కువ ఉంది. ఓకే. ప్రసాదం తీసుకొని కాసేపు అక్కడ తినేసి వచ్చేసి. లేదు, ఇంట్లో చేసుకున్నారా భక్షాలు పచ్చడి? ఇంట్లో చేశారండి, ఇప్పుడు ఆల్రెడీ మా అమ్మ చేస్తుంది. సో ఇక్కడ వచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసి భక్షాలు
ఫెస్టివల్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి. ఓకే, ఎందుకు జరుపుకుంటారు ఉగాది, ఎందుకు జరుపుకుంటారు అంటారు? ఏమన్నా తెలుసా మీకు? మీకు తెలిసింది మీకు చెప్పండి. నూతన సంవత్సరం దానికి అంత ఐడియా లేదు కానీ నూతన సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారం. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో. హలో, హాయ్. ఓకే, ఎట్లున్నారు? గుడ్. గుడ్. ఓకే, హ్యాపీ ఉగాది. హ్యాపీ సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చినారు టెంపుల్కి? ఎగ్జాక్ట్లీ 12. 12కి వచ్చినారా? ఓకే, అయిందా దర్శనం? చాలా బాగా. ఓకే, ఏడు నుంచి వస్తున్నారు? సురారం. సూరారం నుంచి. ఓకే, ఏం మొక్కినారు దేవుణ్ణి? న్యూ ఇయర్ కదా, ఇప్పుడు తెలుగు వాళ్ళకి అందరికీ ఇది కొత్త సంవత్సరం కదా ఉగాది అంటే. ఏం మొక్కినావు? మంచిగా మంచి చదువుకోవాలని. ఏ క్లాస్లో? క్లాసా కాలేజా? డిగ్రీ ఫస్ట్ స్టూడెంట్స్. డిగ్రీయా? ఓకే, ఫైన్. తిన్నారా? పచ్చడి, భక్షాలు తిన్నారా? ఓకే, నువ్వు తినలే? హాస్టల్లో. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో అండి. హాయ్. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ నుంచి. ఫస్ట్ టైం వచ్చినారా టెంపుల్కి? ఫస్ట్ టైం. ఓకే, ఎట్లుంది టెంపుల్? చాలా అంటే చాలా బాగుంది, పీస్గా ఉంది. చాలా ప్రశాంతంగా అనిపించింది ఫస్ట్ టైం. ఓకే, తిరుపతిలో చూసినట్టే ఉన్నారు కదా స్వామివారు? అవును, సేమ్ ఎగ్జాక్ట్గా ఎట్లా అయితే ఉన్నారో అట్లానే ఉన్నారు. అవునా? ఓకే, ఇంకేంటి విశేషాలు? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటంటారు? మేము స్టార్ట్ చేసే కంపెనీ రీసెంట్గా స్టార్ట్ చేసాము. సో అది ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి, ఇంకా నెక్స్ట్ వచ్చే ఇయర్ ఇంకా హ్యాపీనెస్తో దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా ప్రేయర్ చేసుకొని మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, సో పచ్చడా భక్షాలు చేసుకుంటారా? చేసుకుంటాం, ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. ఉగాది చట్నీ, ఇంకా భక్షాలు, పులిహార ఇవన్నీ చేసుకుంటాం. ఓకే, తిన్నారా? ఇంకా లేదు, ఇప్పుడు వెళ్ళి తినాలి. ఓకే, దర్శనం అయితే అయింది ప్రస్తుతం. అవునండి. ఓకే, అండ్ ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు ఇవాళ? ఇవాళ ఏం లేదు, ప్రజెంట్ మా కంపెనీకి సంబంధించి గ్రోత్ మీటింగ్స్ అవి పెట్టుకోవాలి, అవన్నీ కంప్లీట్ చేసుకుని నైట్ టీమ్ డిన్నర్, దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఇట్. ఎంజాయ్. మీ కంపెనీ ఇంకా మంచిగా గ్రో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రమ్ మీ అండ్ ఫ్రమ్ మై పల్లవి టీవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. హ్యాపీ ఉగాది ఫ్రమ్ మ్యాక్స్ పవర్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. హ్యాపీ ఉగాది. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నీ పేరేంటి? వర్షిని. వర్షినియా? ఓకే, ఎప్పుడు వచ్చినావు ఈ గుడికి? ఇందాకనేనా? ఓకే, మొక్కినావా దేవుణ్ణి? ఏం మొక్కినావు? ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని. మంచిగా ఉండాలనా? ఏ క్లాస్? 8th. 8th. ఏ స్కూల్? గీతాంజలి హై స్కూల్. ఓకే, ఫైన్. పచ్చడి తాగినావా? లేదు, ఇప్పుడు వెళ్ళి తింటా. ఓకే, భక్షాలు కూడా. ఓకే, నీకు తెలుసా ఉగాది ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలియదు, అంతగా తెలియదా? ఓకే, ఫైన్. తెలుసుకోవాలి, ఓకేనా? ఇంట్లో మమ్మీని డాడీని కనుక్కొని తెలుసుకోవాలి. ఇది మన పండుగ కదా, తెలుసుకో. ఓకే, నెక్స్ట్ టైం ఎవరైనా అడిగినప్పుడు నువ్వు చెప్పాలా, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఆడియన్స్ అందరికీ హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది టు ఆల్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్, ఉగాది ఎందుకు జరుపుకుంటాం మనం? ఉగాది పండుగ మనకి నూతన సంవత్సరంతో సమానం. అప్పటి నుంచి మనకి అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. పండుగలు కూడా ఉగాది తర్వాత నుంచే స్టార్ట్ అవుతాయి మన తెలుగు సంవత్సరం ప్రకారం. ఉగాది పండుగ రోజు అందరం పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి దేవుడి దగ్గర శుభ్రం చేసుకుని ఉగాది పచ్చడి చేసుకుంటాం షడ్రుచులతోటి. తీపి, పులుపు, కారం అన్నీ కలిపి, పులుపుతోటి అన్ని రుచులు తగిలితే మనకి సంవత్సరం అంతా బాగా ఉంటుందని అందరికీ నమ్మకం. అదే అందరం చేసుకుంటాం. ఓకే, భక్షాలు చేస్తాం కదా, ఎందుకు చేసుకుంటాం భక్షాలని? భక్షాలు అంటే అది అవి బొబ్బట్లు అంటారు కొన్ని ప్లేసుల్లో, మాది ఆంధ్ర. బొబ్బట్లు అంటాం మేము. అందులో అన్ని రకాలు కలుస్తాయి కదా, అది కూడా తీపి ఉంటుంది, కొంచెం చవగా ఉంటుంది. శుభసూచకంగా చేసుకుంటాం పండుగలన్నిటికీ భక్షాలు. ఓకే, ఓకే. ఇప్పుడు మన యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, సో ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు?
ప్రెసెంట్ యూత్కి కొత్త సంవత్సరం మొదలైంది కదా ఈ రోజు నుంచి ఏం చెప్తారు? అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చక్కగా అన్ని ఆచారాలు పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, మీరే పండగలు అలా అన్ని జరుపుకోవాలి అని. ఓకే, మీరేమంటారండి? అంతా బాగుండాలంతే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఓకే, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సూపర్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. అండి. థ్యాంక్ యూ. హాయ్. హలో. హాయ్. ఓకే, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫ్యామిలీయా? అవునండి. ఓకే, ఫైన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫతేనగర్. ఫతేనగర్ నుంచి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా టెంపుల్ని? అవును. ఓకే, ఎట్లా అనిపించింది టెంపుల్ లోపల? సూపర్. బాగుంది. లైక్ టీటీడీ అన్నమాట. మనం తిరుపతిలో ఎలా చూస్తామో సేమ్ అలాగే ఉంది. అట్లానే ఉంది. ఓకే, వెళ్ళారా మీరు తిరుపతికి? ఎవ్రీ ఇయర్ వెళ్తాం. ఎవ్రీ ఇయర్ వెళ్తారా? ఓకే, ఎలా ఉంది లోపల? దేవుడు ఎట్లున్నాడు? సేమ్ లైక్ తిరుపతిలో ఎలా ఉందో అలానే. అట్లనే ఉన్నారు కదా. నీకు? నాకు కూడా సేమ్. ఓకే, సో మమ్మీ ప్రిపేర్ చేసిందా పచ్చడి పోలలు? అవును. తిన్నారా? తిన్నాం. ఎట్లుండే టేస్ట్? బాగుంది. ఓకే, తెలుసా నీకు ఎట్లా ప్రిపేర్ చేస్తారో? ఎట్లా చేస్తారు చెప్పు. మ్యాంగోస్, బెల్లం, వేప పువ్వు, సాల్ట్, పెప్పర్ వేసి చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఐడియా లేదా? ఓకే, సో ఇప్పుడు నేను మీ ముందే మమ్మీని డాడీని అడుగుతున్నాను, తెలుసుకో. ఓకేనా? ఇది మన పండుగ కదా. ఇట్స్ ఇంపార్టెంట్ టు నో. అంతేనా? ఓకే, ఓకే అండి, చెప్పండి ఉగాది ఎందుకు జరుపుకుంటారు? లైక్ హ్యాపీనెస్ అనమాట. మనకు చేదు పులుపు తీపి అన్ని రకాలు కలిసి ఉంటాయి అనమాట ఈ ఉగాది అనేది. ఫైన్. సో ఇది కొత్త సంవత్సరం కదా మనకు. ఉగాది అంటే మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం అన్నట్టు మనం భావిస్తాము. సో ఏంటి రెజల్యూషన్స్ ఏంటి ఇప్పటి నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? ఎవ్రీథింగ్ అన్ని కొత్త అనమాట. పాతవన్నీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ న్యూ జనరేషన్ అనమాట. మనకు హ్యాపీ న్యూ ఇయర్ కాదు కానీ ఈ ఉగాది అనేది మనకు కొత్త సంవత్సరం లాంటిది అనమాట. ఇట్ షుడ్ బి ఏ స్టార్టింగ్ స్టెప్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా ఫోన్స్కి ఇంకా డిఫరెంట్గా అడిక్ట్ అయిపోతున్నారు వేరే విషయాలలో. సో యూత్కి కానీ పిల్లలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మ్యాక్సిమం వాళ్ళకి ఫోన్స్ అవాయిడ్ చేయడం బెటర్ అనిపిస్తుంది చిల్డ్రన్స్కి. లైక్ గేమ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ చేయడం బెటర్ అనిపిస్తుంది వాళ్ళకి. ఇక దానివల్ల యాక్టివిటీస్ కొంచెం మోటివేషన్ వాళ్ళకి పెరుగుతుంది అనమాట, ఎనర్జీగా. ఈ ఫోన్స్ నుంచి కొద్దిగా అవాయిడ్ చేయడానికి ఏంటంటే నార్మల్గా క్రికెట్ గేమ్స్ కానివ్వండి, క్యారమ్స్ కానివ్వండి, చెస్ కానివ్వండి, టెన్నిస్ కానీ ఎనీథింగ్ లైక్ గేమ్స్ టైప్లో చేస్తే బెటర్గా ఉంటుంది. దాని నుంచి కొంచెం మెంటల్గా వాళ్ళు ఈ ఫోన్ నుంచి ఇదే అవుతారు. దట్ ఈస్ ద మెయిన్ అంబిషన్ అనమాట పిల్లలకి. అదే మా పిల్లలకు కూడా అదే చెప్తాను. బట్ దే విల్, ఒక అతను క్రికెట్ ఆడతాడు, ఇంకో అతను తను స్టడీస్, ఎవ్రీథింగ్ లైక్ దట్. సో ఎంజాయ్, హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ టైం. మళ్ళీ ఒకసారి హ్యాపీ ఉగాది. ఇంకా నుంచి ఇంకా మంచిగా గ్రో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ 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 బాయ్.